తెలుగు రాష్ట్రాల్లో యూట్యూబర్ హర్ష సాయి కేసు సంచలనంగా మారింది. హర్ష సాయి పోలీసులకు చిక్కకుండా దాక్కుని ఉంటున్నాడు. యూట్యూబర్ హర్ష సాయి ఎక్కడ మనిషి కనిపించడం లేదు, కానీ ట్వీట్లు, ఆడియో లీకులతో సోషల్ మీడియాలో టచ్లోనే ఉంటున్నాడు. మరి హర్ష సాయిని ఎందుకని అదుపులోకి తీసుకోలేకపోతున్నారు అనే చర్చ జరుగుతోంది. రీసెంట్ గా లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ను గోవాలో అరెస్టు చేసి తీసుకువచ్చారు పోలీసులు. మరి హర్ష సాయి విషయంలో ఎందుకని ఇంత ఆలస్యం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా హర్ష సాయి సోషల్ మీడియా పోస్టులు, ఆడియో లీకులు ఇస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా మరో ఆడియో రిలీజ్ చేశాడు. ఫిబ్రవరిలో ఆ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రిలీజ్ అయింది. డబ్బు కోసమే తనపై ఆరోపణలు చేస్తోందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు హర్ష సాయి. మరి అతను చెప్పిందే నిజమైతే దాగుడు మూతలెందుకు అనే చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా బాధితురాలు హైదరాబాద్ సిపిని కలిశారు. హర్ష సాయి దేశం విడిచిపోకుండా చూడాలని ఫిర్యాదు చేస్తోంది. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు సిపిని కోరారు. యూట్యూబర్ హర్ష సాయి కోసం ఎస్ఓటీ పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు.